ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్నో రకాలుగా మంచి విషయాలు తెలుసుకోబోతున్నామని చెప్పుకోవచ్చు. అది కూడా వృషభ రాశి వారి గురించి. అవును, వృషభ రాశి వారు మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు పొరపాటున కూడా వదులుకోవద్దు. ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఉన్నా సరే, మీరు ఈ నవంబర్ 19, 20, 21వ తేదీల రోజున మీరు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, పనులు ఏదైనా పెండింగ్లో ఉన్నా అలాంటివన్నీ తొలగిపోయి, ఇంకా చెప్పాలంటే వృషభ రాశి వారికి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. వీరేంటంటే తరచుగా బళ్ళ మీద నుంచి పడుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రమాదాలు వీరికి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటివన్నీ తొలగిపోయి మీకు మృత్యు దోషాలు అన్ని తొలగించుకొని మీకు ఆర్థికంగా మంచిగా ఎదిగి మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటానికి మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అంతేకాకుండా తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద, ఆస్తి, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి. మీకున్నటువంటి వాహన గండాలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు ఎక్కువగా ఆయుష్తో, అంటే నిండు నూరేళ్ళు ఆయుష్తో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలియజేయండి. అయితే వృషభ రాశి వారు మీరు చేయాల్సిన ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఏంటి అంటే అన్నాభిషేకం. అన్నాభిషేకం అని చెప్పేసి మీరు ఈ అభిషేకం కనుక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి మృత్యు దోషాలు అన్నీ కూడా, కుటుంబ సభ్యులతో ఏదైనా బాధపడుతున్నా ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రాణశక్తి అనేది పెరిగి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది జరుగుతుంది. మీరు ఈ అన్నంతో అభిషేకం ఎలా చేయాలి అంటే ఇది ప్రదోష కాలంలో చేయాల్సి ఉంటుంది. అంటే 6:15 నుంచి 7:15 లోపు సాయంత్రం ఈ మధ్యలో మీరు ఈ అన్న ప్రదక్షిణ అంటే అన్న అభిషేకం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అన్నాభిషేకం అనేది ఆ సేవకి చేస్తే చాలు, మురిసిపోతాడు ఆ శివయ్య. అన్నాభిషేకం ఎలా చేయాలి అని చెప్పేసి మీకు సందేహం వస్తుంది. మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు బియ్యం అనేది శుద్ధి చేసుకొని అన్నం వండుకుంటారు కదా, అలా వండుకోవడానికి ఎసురు పోసుకొని పెట్టుకుంటారు కదండి పొయ్యి మీద. అలా అన్నం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం గంజి వారుస్తాం కదా, అలాగా. అంటే అన్నం ఏంటంటే మెత్తగా అవ్వకూడదు, మనకి ఒక 50% ఉడికితే చాలు. ఆ అన్నం 50% ఉడికిన తర్వాత ఆ అన్నం మనకి చక్కగా బియ్యంగా మెతుకుగా ఒక్కొక్క మెతుకు అతుక్కోకుండా ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్న పరిస్థితిలో తీసేసి ఆ గంజంతా వార్చేసి చక్కగా ఆ అన్నం మెతుకులు మనకి ఎలా ఉంటాయంటే పుష్పాల్లాగా ఉంటాయన్నమాట. ఆ అన్నంతో గనక మీరు ఆ పరమేశ్వరుడికి, శివలింగానికి గనక మీరు అభిషేకం గనక చేసినట్లయితే మీకు వచ్చే పుణ్య ఫలితం అనేది ఒక్క మాటల్లో చెప్పలేమండి. వృషభ రాశి వారికి మనకి మిగిలిన ద్రవ్యాలతో, అంటే పండ్ల రసాలతో, పంచామృతాలతో, పాలతో, నీటితో ఏది చేసినా కూడా రాని పుణ్యం ఏంటంటే అన్నంతో ఈ అభిషేకం అనేది మీకు వృషభ రాశి వారికి చేయడం వల్ల మీకు వచ్చే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. కోటి జన్మల పుణ్య ఫలం అనేది కలుగుతుంది. మృత్యు దోషాలు, కుటుంబ సమస్యలు, వాహన గండాలు, పెండింగ్లో ఉన్న పనులు, పెండింగ్లో ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా మీకు చక్కగా మీరు అనుకున్నట్టుగా జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ప్రదోషకాలంలో మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది ఉదయం అయినా చేయొచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే 6:15 దగ్గర నుంచి 7:15 మధ్యలోనైనా మీరు చేయవచ్చు. ఎందుకంటే అన్నాభిషేకం అనేది అన్ని అభిషేకాల్లో కల్లా శక్తివంతమైనది. మానవుడు ఎన్ని రకాలు భుజించినప్పటికీ, అంటే పళ్ళు, కూరగాయలు, ఎన్నో రకాలైనటువంటి ఖరీదు అయినటువంటి ఫుడ్ తిన్నప్పటికీ కూడా వారికి కడుపు నిండదు. ఒక్క ముద్ద అన్నం తింటేనే వారికి తృప్తిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన జీవం అనేది అన్నంలో నుంచి పుట్టింది. అంటే మన తాతలు అవ్వచ్చు, ముత్తాతలు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అన్నం తిని కష్టపడి
పనిచేసినటువంటి వ్యక్తులు, వారికి ప్రాణశక్తి ఈ అన్నంతో ముడిపడి ఉంటుంది. ఆ ప్రాణశక్తి అన్నంతో కూడుకొని ఉండే మనం ఇలా జీవంగా పుట్టడం అనేది జరిగింది. కాబట్టి మన యొక్క ప్రాణంలోనే అన్నంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎన్ని తిన్నా కూడా అన్నం తినకుండా మనం ఉండలేము. అన్నం తింటేనే కడుపు నిండుతుంది, అన్నం తింటేనే శక్తి కూడా వస్తుంది. అలాగే ఎంతమందికి ఎన్ని దానాలు చేసినా కూడా తృప్తి అనేది ఉండదు. అన్నదానం చేస్తే అన్న అంటే వాళ్ళ కడుపు అనేది నిండితే చాలు అంటారు. ఇక ఏది చేసినా కూడా చాలు అనే మాట కలగదు, ఎన్ని దానాలు చేసినా. అలాగే అన్నదానానికి కానివ్వండి, అన్నాభిషేకానికి కానివ్వండి, మనిషి జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు రేపు మీరు కుదుర్చుకొని చక్కగా మనం ఇందాక చెప్పినట్టుగా అన్నాభిషేకం గనక మీరు శివలింగానికి గనక మీరు చేసినట్లయితే మీరు పట్టే అదృష్టం అనేది ఎవరి వల్ల కాదు, మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం మళ్ళీ మనకు రాదు. ఇలా చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి అన్నాభిషేకం చేసి వృషభ రాశి వారు మీకు పట్టే ఈ యొక్క జాతక దోషాలను, ఇలా అన్ని మృత్యు దోషాలు, వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకొని మీరు చక్కగా ప్రశాంతంగా ఉండే మంచి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా వృషభ రాశి వారు మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు రేపు శివలింగానికి అన్నాభిషేకం చేయండి. అలా అన్నాభిషేకం చేసి తర్వాత శివ 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 అంటూ మీరు అన్నాభిషేకం చేయండి. అలాగే ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ముందు దీపారాధన చేయండి. దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి. దానిమ్మ పండు అంటే మనకు లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైనటువంటి పండు. కాబట్టి దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే అరుణోదయ కాలంలో అంటే 5:30 దగ్గర నుంచి 6:15 ఉదయం పూట ఈ మధ్యలో మీరు చక్కగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని మీ ఇంట్లో తులసి కోట కనుక ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం అనేది మీరు ఈ అరుణోదయ కాలంలో వెలిగించుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజకు 1,000,000 రెట్ల ఫలితం అనేది మీరు చేసే పూజకు ఆ తండ్రికి చేరుతాయన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళండి. ఉపవాసం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ ప్రదక్షిణలు అనేవి చేసుకోండి. ఇది మీరు శివాలయానికి వెళ్ళవలసినటువంటి సమయం ఏంటంటే సాయంత్రం 6 గంటల కల్లా మీరు శివాలయానికి వెళ్ళేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేసి శివాలయంలో 365 ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఇలా చేయడం వల్ల మీరు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో మనం చెప్పేటువంటి సమయాల్లో ఇలా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవడం, శివలింగానికి ఇలా అన్నాభిషేకం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీరు చేసేటువంటి పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. సకల పాపాలు తొలగించుకొని పుణ్యాలు మీ సొంతం అవుతాయి. గత జన్మ పాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందన్నమాట. మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారతాయి. మీకు ఉన్నటువంటి ఆ యొక్క మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీకంతా కూడా అంటే మీ మనసులో ఏదైతే అలజడి ఉంటుందో ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా వృషభ రాశి వారు ఈ రోజున ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకుంటే మాత్రం మీరు తర్వాత మళ్ళీ ఇలాంటి రోజు కోసం ఎదురు చూసినా కూడా మళ్ళీ మనకు రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోకండి. మిస్ చేసుకోకుండా చక్కగా చెప్పినట్టుగా చేయండి. పొరపాటున కూడా నాన్ వెజ్ తినడం, పిజ్జా, బర్గర్లు ఇలాంటివి తినడం ఇలాంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించుకోకూడదు, తలకు నూనె రాసుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు. చక్కగా రేపంతా కూడా శివనామ స్మరణ చేసుకుంటూ మనం ఇందాక చెప్పినట్టుగా ఇలా మీరు కనుక మనం చెప్పిన నియమాలతో పూజ అనేది చేసుకుంటే, అన్నాభిషేకం అనేది చేసుకుంటే అర్థమైంది కదండి. వృషభ రాశి వారు ఏం చేయాలి ఏంటి అనేది రేపు ఈ వీడియో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా పరమేశ్వరి అనుగ్రహం అనేది వృషభ రాశి వారికి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అంటే నవంబర్ 19, 20, 21వ తేదీల్లో మీరు ఏం చేయాలి, వీళ్ళకి ఎలా 1000 కోట్ల రెట్ల అంటే 1000 కోట్లు ఏదైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా పోయి మీకు 1,000,000 రెట్ల ఫలితం అనేది ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసి